న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం, కేజ్రీవాల్ ఓటమి. సూర్య రెట్రో తెలుగు టీజర్ రిలీజ్ విడుదలకు కూడా కన్ఫర్మ్. సమంతతో విడాకుల గురించి నాగ చైతన్య కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై కేటీఆర్ సెటైర్. రామ్ గోపాల్ వర్మకు మరో కేసులో నోటీసులు ఇచ్చిన ఏపీ సిఐడి. వందే భారత్ స్లీపర్ రైల్ ట్రయల్ రన్ విజయవంతం, రైల్లో మతిపోయే ఫీచర్లు. ప్రభుత్వ భూములను ఫ్లాట్లుగా చేసి అమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్. మెగా ఆర్గానిక్ మేళా. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఫిబ్రవరి 8-9 తేదీల్లో జరుగు ఈ మేళను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ మేళలో సేంద్రియ పద్దతిలో సాగు చేసి పండించిన కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, దంపుడు బియ్యం, దేశావాళీ ఆవు నెయ్యి, గానుగ నూనెలు, వనమూలికలు, పొడులు, పసుపు, బెల్లం, తేనె, చేనేత వస్త్రాలు మరియు జ్యూట్ బ్యాగులు స్టాల్స్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. Morning, sir. అంతే కదా నేను గుర్తునేలే ప్రభా గారు కొద్దిగా మిస్ అయ్యారు. రామారావు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీని ముంచేసిందని విమర్శించారు. ఆప్ ఎదుర్కొంటున్న ప్రస్తుత దారుణ పరాభవానికి ముమ్మటికి కేజ్రీవాల్ వైఖరే కారణమని మండిపడ్డారు. అవినీతి రహిత పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ అటుపై అధికార దాహంతో వేసిన పండ్లతో ఢిల్లీ ఓటర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని పేర్కొన్నారు. 3 పర్యాయాలు ఢిల్లీ సీఎం సీట్లో కూర్చున్న కేజ్రీవాల్ పై ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలొచ్చాయని అన్నా హజారే గుర్తు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కామ్ ఆరోపణలు కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి మచ్చగా మారాయని చెప్పారు. అందుకే ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ ను ఓడించారని అన్నా హజారే చెప్పుకొచ్చారు. ఇక అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నా హజారేకు మద్దతుగా కేజ్రీవాల్ తన ఉద్యోగాన్ని వదులుకొని మరీ వెంట నడిచారు. అన్నా హజారేకు శిష్యుడిగా అవినీతిపై పోరాడారు. ఆ తర్వాత ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకుని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి ఎన్నికల్లోనే చెప్పుకోదగ్గ స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ సాయంతో సీఎం సీట్లో కూర్చున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ తీసుకున్న పలు నిర్ణయాలపై రాజకీయంగా విమర్శలు వ్యక్తం కావడం, లిక్కర్ స్కామ్ లో జైలు పాల్వటం తదితర కారణాలు ఆప్ను ఓడించాయని అన్నా హజారే అభిప్రాయపడ్డారు.
ఫలితాల్లో సంచలనం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు. 3,000 పైచిలుకు ఓట్లతో పర్వేష్ గెలుపొందారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు. జంగ్పురా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిసోడియా 600 ఓట్లకు పైగా తేడాతోనే ఓడిపోయారు. ఇక జైలుకు వెళ్లొచ్చిన సానుభూతి సిసోడియాను ఈ ఎన్నికల్లో గట్టెక్కించలేకపోయింది. బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ ఇక్కడ గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం ఆప్ ఖాతాలోనే పడింది. ఇక కొండ్లి నియోజకవర్గంలో తొలి ఫలితం వెలువడింది. ఈ నియోజకవర్గంలో ఆప్ తరపున పోటీ చేసిన కుల్దీప్ కుమార్ గెలుపొందారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్ పై కుల్దీప్ 6,293 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాగా లక్ష్మీనగర్ నియోజకవర్గంలో అభయ్ వర్మ విజయం సాధించడంతో బీజేపీ ఖాతా తెరిచింది. తమిళ నటుడు సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం రెట్రో. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ తెలుగు టీజర్ ను కూడా విడుదల చేశారు. వేసవి కానుకగా మే 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కినట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. మరోసారి సూర్య తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే హీరోయిన్ గా పూజా హెగ్డే, ఇతర కీలక పాత్రలో మలయాళ నటుడు జోజు జార్జ్, జయరాం, కరుణాకర్ నటించారు. ఇక నాని నటించిన దసరా చిత్రానికి బాణీలు అందించిన సంతోష్ నారాయణ్ ఈ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నారు. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2D బ్యానర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రెట్రో చిత్రాన్ని భారీగా నిర్మించారు. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను కించపరుస్తూ పెట్టిన పోస్టుకు సంబంధించిన కేసులో నిన్న పోలీస్ విచారణకు ఆయన హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మను దాదాపు 9 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో వర్మకు మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసులు నోటీసు ఇచ్చారు. గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసు అందజేశారు. ఈ నెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే 2019లో కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమాను వర్మ తీశారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా సినిమా తీశారంటూ గత ఏడాది నవంబర్ 29న తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వర్మపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. విజయవంతంగా ట్రయల్ రన్స్ పూర్తి చేసుకున్న వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు సేవలందించేందుకు ముస్తాబవుతోంది. ప్రయాణికులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే ఈ రైల్లో ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు. భారతీయ రైల్వేలో మైలురాయిగా మిగిలిపోనున్న ఈ రైలు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందించనుంది. ఇక రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వందే భారత్ స్లీపర్ రైలు విజయవంతంగా ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ముంబై, అహ్మదాబాద్ మధ్య 540 కిలోమీటర్ల మేర ఈ ట్రయల్స్ నిర్వహించారు. భారత తొలి వందే భారత్ స్లీపర్ రైలు నిర్మాణాన్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ గత ఏడాది డిసెంబర్ 17న పూర్తి చేసింది. తన మాజీ భార్య సమంతతో విడిపోవటం గురించి సినీ నటుడు నాగచైతన్య కీలక విషయాన్ని వెల్లడించారు. విడాకులు తీసుకోవాలనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని ఆయన చెప్పారు. ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. చాలా రోజులు చర్చించుకున్న తర్వాతే ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తమ విడాకుల అంశం ఇతరులకు వినోదంగా మారిందని చైతు అసహనం వ్యక్తం చేశారు. తమ విడాకుల అంశంపై ఎన్నో గాసిప్స్ రాశారని అన్నారు. తన మీద నెగిటివ్ కామెంట్లు చేసేవారు ఇకనైనా వాటిని ఆపేయాలని కోరారు. మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని హితవు పలికారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు. సినీ పరిశ్రమలో పీఆర్ యాక్టివిటీ గురించి ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ పీఆర్లను నియమించుకుంటున్నారని చెప్పారు. తాను పీఆర్ గేమ్లోకి ఆలస్యంగా వచ్చానని తెలిపారు. సినిమా షూటింగ్ అయిపోయిందా, ఇంటికి వెళ్లామా, మన జీవితం మనం చూసుకున్నామా అన్నట్టుగా తన జీవితం ఉండేదని చెప్పారు. తనకు రాజకీయాలు తెలియవని అన్నారు. నువ్వు ఉన్న రంగంలో రాణించాలంటే కొన్ని పనులు చేయక తప్పదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం గొనుపాడు గ్రామంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామ కంఠంకు సంబంధించి ప్రభుత్వ పంచాయతీ భూములను తనకు ఉన్న పదవిని అడ్డుపెట్టుకుని తాను ఏం చేసినా అడిగేవాడు లేడని అనుకున్నాడో లేక నాకు కేసీఆర్ ప్రభుత్వం ప్రస్తుత గద్వాల నియోజకవర్గం శాసనసభ్యులు అండగా ఉన్నారని అనుకున్నాడో ఏమో గాని ఫ్లాట్లుగా చేసి అమ్ముకున్నాడు ఘనుడు. అందుకు పంచాయతీ సెక్రటరీ, మండల అధికారుల సహకారం,
పూర్తి వివరాలకు వెళ్తే వీలైతే గోనుపాడు గ్రామ సర్పంచ్ గా కొనసాగిన గత కేసీఆర్ ప్రభుత్వ పార్టీ అభ్యర్థి మజీద్ అనే వ్యక్తి సర్పంచ్ గా గెలుపొంది ఈ గ్రామాన్ని పరిపాలన చేశాడు. కానీ ఆ పదవిని అడ్డుపెట్టుకుని తాను ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూములను అలాగే కేంద్ర రాష్ట్ర పంచాయతీ నిధుల బడ్జెట్ ను దుర్వినియోగం చేసినట్లు అదే గ్రామవాసి అయిన వ్యక్తి ఈయన గారి బాగోతంను బయటపెట్టగా సదరు ఆ వ్యక్తికి ఫోన్ ద్వారా బూతులు మాట్లాడుతూ తనను చంపుతారని భయాందోళనకు గురిచేసే బెదిరింపు కాల్స్ చేస్తున్న వైనం. కాబట్టి ఇలాంటి ప్రజాప్రతినిధుల ప్రజలను పరిపాలన చేసేది గ్రామంలను, నియోజకవర్గంలను, జిల్లాలను అభివృద్ది చేసేది ప్రజలకు మంచి చేసి సుపరి ప్రజా పరిపాలన అందించేది ఇలాంటి మోస ప్రజాప్రతినిధులు. నాయకులు పదవులను అడ్డుపెట్టుకుని ప్రజల సొమ్మును, ఆస్తులను దోచుకునే దొంగలకు ఓట్లేసి పదవులు కట్టబెడుతున్న ఓటర్లు పనికిమాలిన ఎదవలయ్యి ప్రజలు ఎంత నష్టపోవాలో అంతకంటే ఎక్కువ నష్టపోవడం జరుగుతుందని ప్రజలు ఆరోపణ చేస్తున్నాయి. ఈ ప్రభుత్వ భూముల కబ్జా బకాసురులపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. గవర్నమెంట్ పథకాలు పెడుతున్నారు. ఖాళీ స్థలాలు ఉంటే ఇల్లు కట్టుకోండి, బిల్లులు ఇస్తామని అట్లా ఆశపడే నేను ఇల్లు కట్టుకున్నా. ఇల్లు కట్టుకుని అంతా అప్పయింది కాదు. గవర్నమెంట్ ఒకటి ఇచ్చింది కదా, ఖాళీ స్థలాలు ఉంటే బేస్మఠం కట్టుకోండి, బిల్లులు ఇస్తాము. అట్లా ఆశపడి నేను ఇల్లు కట్టుకొని అప్పు చేస్తున్నా. ఇంతవరకు ఒక బాత్రూమ్ బిల్లు కూడా చేస్తుంది గవర్నమెంట్, కానీ మాకు చేంజ్ చెప్పలేదు. ఇప్పుడు నేను అట్లా ఆశపడి నేను ఇల్లు కట్టుకున్నా. 10 లక్షలు అప్పు అయింది నాకు. చేసిన కష్టం వల్ల వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. పిల్లలకి ఎట్లా చదివించుకోవాలా, పిల్లలు ఫీజులు కట్టలేక చాలా తిప్పలు పడుతున్నాను నేను. పథకాలు పెడితే గ్యారెంటీగా ఇవ్వండి, కానీ మళ్ళీ మీరు ఇస్తున్నారా, మధ్యలో తింటున్నారా అది తెలియదు. నాకు చేయలేదు, చెప్పలేదు. మళ్ళీ నేను ఇల్లు కట్టుకున్నా, మరి నాకు బిల్లు చేయమంటే నీకు ఇల్లు ఉంది అంటున్నాను. ఇల్లు ఎట్లా వచ్చింది? అది కడితే వచ్చిందా లేకుంటే గవర్నమెంట్ ఇచ్చిందా? ఎవరు ఇచ్చినారు? నాకు ఆశ పెడితేనే కదా కట్టుకున్నాను. ఏదో ఎప్పుడో ఒకసారి వస్తాయిలే అని కట్టుకున్నాం. బిల్లు వస్తలేదు. ఇంకా సగం పని ఉంది కాబట్టి గోడలు ప్లాస్టర్ ఉంది. వాళ్ళకి అంతా కరిగిపోతున్నాయి, పిల్లలే కరిగిపోతున్నాయి. ఇల్లు చేస్తలేరు, ఊర్లో ఎవరు చేస్తలేరు. ఎవరు కడితే ఇల్లు ఉంది అంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం, కేజ్రీవాల్ ఓటమి. సూర్య రెట్రో తెలుగు టీజర్ రిలీజ్ విడుదలకు కూడా కన్ఫర్మ్. సమంతతో విడాకుల గురించి నాగ చైతన్య కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ ఫలితాల ట్రెండ్ పై కేటీఆర్ సెటైర్. రామ్ గోపాల్ వర్మకు మరో కేసులో నోటీసులు ఇచ్చిన ఏపీ సిఐడి. వందే భారత్ స్లీపర్ రైల్ ట్రయల్ రన్ విజయవంతం, రైల్లో మతిపోయే ఫీచర్లు. ప్రభుత్వ భూములను ఫ్లాట్లుగా చేసి అమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్. మెగా ఆర్గానిక్ మేళా.